ప్రభుత్వ ఎయిమ్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించినటువంటి శిక్షణా సంస్థలైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్లు సాంకేతికత ప్రోత్సాహానికి 35 కోట్లు రాయితీతో నిధులు ప్రణాళిక చేశాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ రుణాలు 2024-25 సంవత్సరంలో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్లు, పంట రుణాల కింద 1,60,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద 98,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు పంట రుణాల కింద 103,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద 6,648 కోట్లు, మొత్తం 1,69,797 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం 9.0 లక్షలు పంట సాగుదారుల హక్కుల కార్డుల కింద జారీ చేశాం. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో CCRCలు పొందిన కౌలు రైతులకు 1,443 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది. 3 లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద 1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4% వడ్డీ రాయితీ ఉంటుంది. పావలా వడ్డీ రుణాల పథకం కింద 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం మొత్తంపై 1% వడ్డీ రాయితీ అందజేస్తుంది. 2024-25 సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో 628 కోట్లు ప్రతిపాదించడం అయింది. అన్నదాత సుఖీభవ, PM కిసాన్. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. PM కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం